ఉందని మీరందరూ నన్ను అనుకోవచ్చు. బాగా గమనించండి, ఆ రోజుల్లో యేసు ప్రభు ద్వారా జరిగే అద్భుతాలు కాకుండా కొన్ని స్థలాలు, పుణ్యస్థలాలు, మళ్ళా చెబుతున్నా, బాగా బుర్రకెక్కించాలా. సరే, నేను జనరల్ నాలెడ్జ్గా కొన్ని మాట్లాడతాను. ముందుగా మీకు బైబిల్ నాలెడ్జ్ అంత అందకపోతే, చాలామంది పుణ్యస్థలాలకు పోతారు. మీకు తెలిసిన పుణ్యస్థలాలు చెప్పండి. మీకు తెలిసింది చెప్పాలా? కాళహస్తి, ఓకే, డన్. అట్ల తర్వాత ఓకే, డన్. ఇంకా ఇంకా ఇంకొకటి ఉంది. అమ్మాయికి చెప్పలు కొట్టండి, గట్టికి కొట్టండి. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్. మా నాయనకి కూడా ఇంకా తెలియదు పాపం, అంత వయసు పెరిగింది. కానీ కాశీకి వెళితే అది పుణ్యస్థలం అంటారు దాన్ని. కాశీలో ఎవడైతే మునుగుతాడో వాడు పాపాలన్నీ కడగబడుతుంది. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ హిందూ కాబట్టి కట్టకు తెలిసింది. పాస్టమ్మ కూడా ఇంకా తెలియలే పాపం. ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రతి మానవుడు ఐందులు అనబడుతున్నా. ఐందులు అంటే తెలుసా అండి? ఐదు నెంబర్ అనుకునేరు. ఐందులు అంటే తెలుసు కదండి, అన్యులు. ఐందులు అంటేనే వాళ్ళు వెళ్ళే ఒక పెద్ద స్థలం ఎక్కడంటే కాశీకి వెళ్తారు. ఒక్కసారి అయినా వెళ్ళి ఆ స్థలానికి పోయేసి రావాలి, అట్లా అన్నది ఉంటాయి. ముస్లింలకి ఎక్కడ చెప్పండి? మక్కా, మదీనా. క్రిస్టియన్కి జెరూసలేం, కరెక్ట్. పుణ్యస్థలం జెరూసలేం. ఇట్లా మన జెరూసలేముని ఆనుకున్న ఒక ప్రాంతం ఉంది. ఆనుకున్న ప్రాంతం అంటే ఏదో ఆనుకుని ఉంది కానీ కాదు. చెన్నై 21లో, చెన్నై 21 ఉంది కదా, ఈ 21లో ఎంతవరకు 21 ఉంది తెలుసా మీకు? అదన్నా తెలుసా? చెన్నై 21 అని మీరు పత్రికలు వేసుకుంటారు, బర్త్డే కార్డులు వేసుకుంటారు, రేషన్ కార్డులు వేస్తారు, ఏంటండి ఆధార్ కార్డులు వేస్తారు, పాన్ కార్డులు వేస్తారు, లైసెన్సులు వేస్తారు. ఆ 21 ఎంతవరకు ఉందని తెలుసా? ఆర్కే నగర్ ఎండ్ ఎక్కడ తెలుసా? మా సంధిద ఎండ్ ఆర్కే నగర్, పాండ్యన్. మేమున్నాం కదా, ముత్తయ్య మొదలియార్ స్ట్రీట్. మేమున్నది ఎదురు బిల్డింగు ఆర్కే నగర్, మా బిల్డింగు అదేమంటారు రాయిపురం. మేముండేది ఏది? మా బిల్డింగ్ ఏంది? రాయిపురం. ఎదురు బిల్డింగ్ ఏంది? ఆర్కే నగర్ తొగిది. ఆ సందుద డివైడ్ చేస్తుంది రెండు ప్రాంతాన్ని. అట్లా ఆనుకునేది అంటే సమీపంగా, యెరూషలేముకి సమీపంగా ఉన్న ప్లేస్ అని అనుకోవాలి. ఆనుకుందంటే ఏదో పోయి ఆనుకొని ఉన్నింది ఎవరో నన్ను అనుకోకూడదు. ఓకే, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఆ రోజుల్లో ఇలాంటి స్థలాలు ఎన్నెన్నో ఆ రోజుల్లో ఉన్నాయి. పుణ్యస్థలాలు ఉండేది. యేసు ప్రభు అద్భుతాలు ఒక పక్క జరుగుతూ ఉంటే ఈ మంచి స్థలాలకు వెళ్ళి కూడా మేళ్ళు పొందుకునే వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు పొందుకునే వాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యాలు చూసే వాళ్ళు ఉన్నారు, స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. గనుక ఈరోజు అదే మీకు చెప్పబోతున్నా నేను. అదే రకంగా దేవుని ఆలయం, చర్చ్ అంటే అది మనకు ఆశీర్వాదమైన పుణ్యస్థలం. అది మీరు బాగా గమనించండి. బైబుల్ తిరగేసి 70 సార్లు ఏందండి, 1000 సార్లు చదివినా మీ మెదడుకి అందేది ఒకటే. ఏం తెలుసా? ఆలయத்துக்கு போனாதான் ஆசீர்வாதம் வரும். நீ எங்க போனாலும் வராது மறுபடி. 1000 సార్లు నువ్వు తిరగేసి
ఎగిరెగిరి ప్రసంగాలు చేసినా అదే మాట ఉంటుంది అక్కడ. ఎందుకంటే నా మందిరములో వారిని నేను ఆశీర్వదించేదను అని చెప్పాడే కానీ సినిమా థియేటర్లో ఆశీర్వదిస్తాను, వైన్ షాపులో ఆశీర్వదిస్తాను, సందు వీధిలో రికార్డింగ్ డ్యాన్స్ ఆడే దగ్గర ఆశీర్వదిస్తాను, రేషన్ అంగడి దగ్గర ఆశీర్వదిస్తాను, ఏంటంటే మీరు పెట్టుకున్న బిజినెస్లో ఆశీర్వదిస్తాను అని చెప్పాలి. ఆయన ఆశీర్వాదాలు ఎక్కడ ఉంటాయని క్లియరెన్స్గా బైబిల్లో రాయపడి ఉంది. ఆయన మందిరంలోదా ఉంటాయంట. అప్పుడు దేవుని ఒక మందిరం కూడా మనకేంది, ఒక ఆశీర్వదింపబడిన స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు కూడా చూడండి, అందరూ అక్కడదా వెళ్తారు, దేవుని మందిరానిదా వెళ్తారు, దేవుని సన్నిధిదా వెళ్తారు. మనందా దాంట్లో ఒక డిఫరెంట్ అయిన పీపుల్స్, మనం అందరమే డిఫరెంట్ అయిన నాలెడ్జ్ కలిగిన పీపుల్స్ అంతా మనందా. మనకు ఒళ్ళు బాలేకపోతే దేవుని మందిరానికి రాము, కష్టాలు వస్తే రాము, శోధనలు వస్తే రాము. అయితే ఆ రోజుల్లో ఎట్టుండిందంటే వాళ్ళ ఒక మైండ్ సెట్, రోగి అయినా అక్కడదా పోవాలా, కష్టం వచ్చినా అక్కడదా పోవాలా, బాధ వచ్చినా అక్కడదా పోవాలా. అయితే మనం ఏం చేస్తుంది తెలుసా, పాస్టర్ గారు ఒంట్లో బాగోలేదు పాస్టర్ గారు, నెల రోజులుగా ఏందో ఒళ్ళంతా ఒక రకంగా అంటనే ఉంటుంది, పనికి పోతానే ఉంటుంది, అంటనే ఉంటుంది, ఈదులు తిరుగుతూనే ఉంటుంది, అంటనే ఉంటుంది, పనికి మాల కార్యాలు చేస్తూనే ఉంటుంది. పాప ఈ పాస్టర్ కూడా అన్నిటికీ ఈ జోకర్ బొమ్మలాగా అనాల్సిందే. ఆ రోజుల్లో కష్టం వస్తే ఎక్కడికి వెళ్తారంటే అక్కడికే పోవాలి, దేవుని మందిరానికి. అట్లా మీరు బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పటానికి. ప్రతి కష్టం వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని మందిరానికి కదా పోయారు. ఆమేన్. ఓకే, ఒకసారి మా టెస్టిమనీ కూడా కొంచెం చెప్పాలి కదండి మీకు అప్పుడప్పుడు, అప్పుడే మీకు పౌరుషం రావాలా లోపల గుండెలకి. ఒకసారి నేను పాస్టమ్మ దగ్గర అన్నా, అమ్మ సంపూర్ణ రాత్రి ప్రార్థన, రాత్రి లేట్ అవుతుంది, నీకేరే జ్వరం, విపరీతమైన జ్వరం నీకు, ఈ జ్వరంలో నువ్వెందుకురా రావటం, ఏదో ప్రార్థన నేను నడిపేసి చక్కగా ఇంటికి వచ్చేస్తానులే ఒక 2 గంటలకల్లా అన్నా. మీరెందుకు ఆటంకపరుస్తారో అటని అడిగింది నన్ను. ఏమనింది, మీలో ఇలా చెప్పగలిగిన దమ్ము కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఇలాగా ఉచ్చరించగలిగిన మాట సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను అంటాను, ప్రతి నీ వల్ల కావటం లేదు, ప్లీజ్ నా మాటను, ఒక్కరోజే కదా, 1 డే కదా ఇది, ఇంకా 11 days ఉన్నాయి, ఇంకా సంపూర్ణ రాత్రి ప్రార్థన సంవత్సరానికి. అట్లా అని చెప్పాను నేను. దేవుని మందిరానికి పోవటానికి నువ్వు ఎవరివి నన్ను ఆటంకపరిచేదని రెండో మాట అనేది. నీకు ఎక్కువ బైక్ అన్నా, ఏమన్నా నీకు ఎక్కువ బైక్ అన్నా, ఏమన్నా ఎక్కువ బైక్ అన్నా, స్వెటర్ వేసుకోమన్నా వేసుకోనింది. జ్వరంలోనే సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఇక్కడికి వచ్చింది. ఇవి మా విశ్వాసపు భక్తి కలిగిన యాత్రలు ఇవన్నీ. అప్పుడు ఒక రోగం ఉన్న చర్చికి వెళ్ళాలి అన్నది ఆమెకు బాగా తెలిసి ఉంది. అలాంటి నిరీక్షణ మన గుండెల్లో ఉండాలి. అప్పుడుదా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన విశ్వాసాన్ని చూసిదా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. మనలో ఉంటున్న వైరాగ్యాన్ని బట్టిదా గాడ్ మనం బ్లెస్ చేస్తాడు. మనలో ఉంటున్న నిరీక్షణ బట్టిదా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం సచ్చినోళ్ళలాగా అప్పుడప్పుడు మ్యాజిక్లు చేసుకుంటామంటే ఏ బ్లెస్సింగ్ మనకు రాదు.
ఏ ఆశీర్వాదాలు దేవుణ్ణి మనం అనుభవించలేం లైఫ్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ కష్టం వచ్చినా మనం దేవుని మందిరానికి వెళ్ళేదన్నది మనం శ్రద్ధగా తెలిసిపెట్టుకోవాలి. చాలా ప్రాముఖ్యం కూడా. కొందరు ఉన్నారండి, ఒక్కొక్క డిఫరెంట్ అయిన పీపుల్స్ ఉన్నారు. నేను చెప్తాను, యేసయ్య మందిరానికి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి రోజులు లేవు, నియమాలు లేవు, పద్ధతులు లేవు. ఏంటండి, ఎలాంటి ఒక చిన్న ఆపగలిగినది ఏవి కూడా చట్ట ప్రకారంగా బైబిల్లో ఒక్కటి కూడా లేవు అన్నది మీరు తెలిసిపెట్టుకోవాలి. అంటే ఏంటి, నేను ఇంటికి దూరంగా ఉన్నా, చర్చికి పోకూడదు అన్నదంతా లేదు. మీరెవరన్నా ఉంటే మాకు చెప్పియండి, మేము నేర్చుకుంటాం బైబిల్ చదివి. ఏంటంటే ఇట్లా కొందరు ఉంటారు. ఇట్లా మీరు కానీ గమనిస్తే, ఒక 12 ఏండ్లు ఒక స్త్రీ ఎవరిని పోయి ముట్టుకొనింది. అప్పుడు ఆయన హాయ్ హాయ్ అని అనలేదు. ఎందుకు వచ్చావు అని అనలేదు. ఎందుకు? ఆయన సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి నియమాలు లేవు, నియమాలు అన్నటమే లేవు దేవుడి దగ్గర. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక్క నియమం కూడా పెట్టలే దేవుడు బైబిల్లో. ఎట్టుంటే నువ్వు రాకూడదు, ఎట్టుంటేనే మేము దా డిసిప్లిన్ నేర్పిస్తాం అంతే. ఏమేమి నేర్పిస్తాం? లుంగి కట్టుకొని రాబాక. ఒక ఆయన కోపబడి వెళ్ళిపోయాడు, చర్చ్ వదిలిపోయి. లుంగి కట్టుకొని రాబాక అంటాడే అంది ఆయన. ఒరే సామె, ఆ లుంగిలోనే ఇంట్లో పండుకొని ఉంటావు, ఆ లుంగిలోనే సెంబటికి పోయి ఉంటావు, ఆ లుంగిలోనే ఊరు తిరగతుండవు. మందిరం కూడా అంతేనారా, నిన్ను చూసి నలుగురు నేర్చుకుంటారా లుంగి కట్టుకొని వచ్చేది. కాబట్టి అలా రాబాకరా అంటే ఆ బుర్రకెక్కల. అది అందరి దగ్గర చెప్పుకున్నాడు. ఆ పాస్టర్ పాల్డెన్ గారు లుంగి కట్టుకొని రాబాక అన్నాడు. నేను తప్పు ఏదైనా చెప్పినానంటే, పాపం ఏదైనా చెప్పినానా, ఒక మంచిదని చెప్పినానా? ఒకటి పంచి కట్టుకొనిరా, లేకపోతే ప్యాంట్ వేసుకొనిరా, ఈ రెండిట్లో ఏదన్నా వేసుకొనిరా అయ్యా అన్న. అట్టంతా చేయడంట. ఆయన ఇష్ట ప్రకారం మనం లుంగి కట్టుకొని నడిపియాలంట. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే మనకే క్రమం పోయేస్తుంది, మన నాలెడ్జ్ పోయేస్తుంది, మనకున్న తెలివితేటలు పోతాయి. లీజన్ ఇట్లా చాలా వరకు కొందరు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుని మందిరంలో నియమాలు అన్నది లేవు అన్నది మనం తెలిసిపెట్టుకోవాలి. ఎప్పుడే 66 పుస్తకాలు మీరు ఎంత తిరిగే చదువుకున్నా, నియమం అన్నది, కల్చర్ అన్నది, ఇట్లా అన్నది లేదు. దేవుని ఎదుట లేవు. ఒక డిసిప్లిన్, ఒక క్రమం, మనం వెళ్ళటం, దేవుణ్ణి మాస్ చేయటం అన్నది బైబిల్లో ఉంది. ఓకే, దాంట్లో ఇంకొక క్రమం కూడా ఏంటంటే, మీరు లేటుగా వచ్చేది కూడా తప్పే. 100% అది తప్పు. అది లేటుగా దేవుని మందిరానికి వెళ్ళటం కూడా మీరు తప్పు చేస్తున్నారని అర్థం దానికి. ఎందుకంటే ఒక ట్రైన్ పట్టాలా, ఎన్ని గంటలకు పోతారు? ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా పోండి మీరు ట్రైన్ పట్టేటప్పుడల్లా. మీ ముఖంలో ఎట్లుంటుంది దాన్ని చూద్దాం. మీ ముఖాలు ఈ నవతరా నల్లగా వేసుకుంటారు ముఖాన్ని. మీరు చేసిన మేరా ఏం చేయాలరా ఇప్పుడు? అప్పుడు లోకరీతిగా ఉన్న వాటికే మీకు ఫ్లైట్ అంతా ఎక్కున్నారండి. నేను ఎక్కలేదండి, అయితే డీటెయిల్స్ తెలుసు నాకు. ఫ్లైట్లో ఎక్కేవాళ్ళు గంటకు ముందే వచ్చి కూర్చోవాలి అక్కడ. ఎంతసేపు? గంటకు ముందు వచ్చి 1 అవర్ బిఫోర్ వచ్చి కూర్చుంటేదా లోపల చెక్అవుట్ చేసి లోపలికి పంపిస్తారు. నేను కట్టకు వచ్చినా కదా, నన్ను పంపి టికెట్ కొట్టినాం కదా, డబ్బులు ఇచ్చినాను కదా, ఓయ్ పోరా బయటికి అంటాడు. పోరా బయటికా, నీ డబ్బులు తీసుకొని బా అంటాడు. ఎందుకంటే వారు మాట్లాడుకునేటప్పుడు శ్రద్ధగా నేను ఆ మాటలన్నీ వింటూ ఉంటాను. ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, పాస్పోర్ట్ రెడీ చేయి పోదామని. మలేషియాకు పోదాం అంటున్నాడు. పాస్పోర్ట్ రెడీ చేసుకో, మలేషియాకు పోదాం మన ఇద్దరమే అన్నాడు.
నేను రెడీ చేసేదిలే, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంతగా. ఇండియాలో మనం సేవ చేయకుండా మలేషియా ఏంట్రా పోవటం అని. ఆయన అంటాడు, నువ్వేం రూపాయి ఖర్చు పెట్టబాక, పాస్పోర్ట్ మటుకు రెడీ చేసుకో, వీసా అన్నీ నేనే చూసుకుంటాను, A to Z అంటున్నాడు. ఈ ఛాన్స్ దొరికితే మీరు వదిలిపెడతారండి? ఏంటండి, ఈ ఛాన్స్ దొరికితే మీరు వదిలిపెడతారండి? 5 ఏండ్లుగా బతిలాడుతున్నాడు నన్ను, 5 ఏండ్లుగా రా పోదాం, ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు, ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. నేను అప్లై చేయాల, ఎందుకంటే నా మనసుకి సాటిస్ఫికేషన్ కావాలా. మొదటిగా నాకు భయం అని కాదు, ఎక్కటం పోవటం భయం అని కాదు, నా మనసుకి నాకేం కావాలా, ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకు మనసు కుదరాలి ఫస్ట్. మనసు కుదరందే మనం ఏం చేసినా వ్యర్థమే కదా. ఏంటంటే నచ్చని అమ్మాయిని ఎంత చేసుకున్నా, ఎంత బుజ్జగిచ్చినా వేస్టే కదా, అంతే కదా. అప్పుడు మనకు మనసుకి నచ్చాలా, వెళ్ళాలా, అవును పోదాం, చేద్దాం, వెళ్ళదాం అన్న ఆ మైండ్ సెట్ మనకు రావాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో అలాంటివన్నీ నాకు ఎన్నో ఆప్షన్స్ వచ్చాయి. యెరూషలేము పోయేదానికి కూడా ఆప్షన్స్ వచ్చాయి. యెరూషలేముకి పిలిచారు రమ్మని, నేందా వెళ్ళలేదు. వెళ్దామయ్యా, నాకు ఒకటి ఉందండి, నా మైండ్ సెట్ ఒకటి ఉంది. ஓசியில் என்ன பண்ணக்கூடாது, கும்மால் அடிக்கக்கூடாது. அது நான் சின்ன வயசுலேருந்தே எனக்கு கற்றுக்கின பழக்கம் எனக்கு. அந்த வேலை நம்ம செய்யக்கூடாது. அவங்க நினைச்சதோட 10 மடங்கு பணம் நம்ம வச்சுக்கின்னு கிளம்பணும். அப்படி யோசிக்கிறாள். அதனால தான் வெயிட்டிங் லிஸ்ட்டு போட்டேன். புரிஞ்சிச்சா உங்களுக்கு? என் சீக்ரெட் சொல்லிட்டேன் நான். என் சீக்ரெட் நான் உங்ககிட்ட சொல்லிட்டேன். அது நம்ம செய்யக்கூடாது. நம்ம சொந்த பணம் வச்சுக்கணும், போயிட்டு வரணும். அதுதான் நம்மளுக்கு ஆசீர்வாதம். ஏன்னா அவர் கூட்டின்னு போன அப்புறமா என்ன சொல்லுவார், పాల్డేన్ పాస్టర్ నేను తీసుకెళ్ళినా, పాల్డేన్ పాస్టర్ నేను తీసుకెళ్ళినా అని ఆయన జెండా పడతాడు. உங்களுக்கு புரியுதாங்க? పురియుదా? ఎందుకు ఇవన్నీ అనవసరం కదా, అట్లని నా ఆలోచన. దేవుని బిడ్డలారా, కాబట్టి స్థలాల గురించి చెప్పుకుంటా ఇన్ని మాట్లాడేశాను నేను. బైబిల్లో ఒక పుణ్య స్థలం ఉంది, అద్భుతమైన స్థలం ఉంది. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యాల నుండి కొన్ని మాటలు చదవండి. இரண்டாவது வசனத்தை படிங்க. ఓకే చాలు, తెలుగులో. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడే ఒక కోనేరు కలదు. దానికి 5 మండపాలు కలవు. ఆ సమయములకు దేవదూత కోనేట్లోకి దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దూకునో వాడు వెటి వ్యాధి గల్లవాడైనా బాగుపడును. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా గట్టిగా. దేవుని బిడ్డలారా, యెరూషలేము దగ్గర బెతెస్దా అనే ఒక చిన్న కోనేరు ఉంది. ఈ కోనేరు ఒక విశేషం ఏంటంటే, ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉంటాయంట. ఎన్ని ఉంటాయి? 5 మండపాలు ఉంటాయి. మీరున్న ఊర్లో ఎన్ని వీధులు ఉంటాయో కరెక్ట్గా చెప్తారు మీరు.
ఆ రకంగా అక్కడ 5 మండపాలు ఉన్నాయి ఆ కోనేటి చుట్టూ. ఈ కోనేటికి ఎందుకు 5 మండపాలు అక్కడ కట్టారంటే, అక్కడ రకరకాలైన వ్యాధి కలిగిన వాళ్ళు, కళ్ళు లేనోడు, కుష్ఠజబ్బు ఉన్నోడు, చేతులు కాళ్ళు పడిపోయిన వాడు, రకరకాలైన వ్యాధులు ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి ఆ మండపాల్లో ఉంటారంట. ఆ మండపాల్లో ఉంటారు. ఆ కోనేటి ఒక విశేషం ఏంటంటే, ఆకాశము నుండి దేవదూత దిగొస్తుందంట. ఎప్పుడు వస్తుందో చెప్పిరాదు. ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తుందంట. ఆ నీళ్లు కదిలించేటప్పుడు ఎవడైతే మొట్టమొదటిగా లోపల దూకుతాడో వాడికి ఎట్టి వ్యాధి ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా ఆ వ్యాధి క్షణములో మాయమైపోతుంది. ఒక గడియల్లో మాయమైపోతుంది. వాడు కళ్ళు లేదా కళ్ళు వచ్చేస్తుంది. చేతులు కాళ్ళు పడిపోయినాయా, లోపల దూకాడా, మామూలు నడిచి వెళ్ళిపోతాడు. కుష్ఠజబ్బు వచ్చిందా, చీము రక్తం కారుతుందా, లోపల దూకాడా, మంచి శరీరం వచ్చేస్తుంది. అట్లా మండపాల్లో రకరకాలైన వ్యాధి కలిగిన వాళ్ళు ఆ మండపంలో ఉన్నారంట. ఆ మండపానికి ఒక విశేషం ఏంటంటే, ఆ దేవదూతలు దిగి రావటం, ఆ నీళ్లు కదిలించటం. ఆ నీళ్లు కదిలించేటప్పుడు ఎవరు లోపల దూకుతారా వాళ్ళకి ఎట్టి వ్యాధి ఉన్నా, అది ఏ క్యాన్సర్ అయినా, టీబీ జబ్బు అయినా, ఏంటంటే ఎయిడ్స్ జబ్బు అయినా, ఇక రకరకాలుగా ఏమేమి ఉన్నాయో మందులు లేని ఏ జబ్బు అయినా, ఎట్టి వ్యాధికైనా అక్కడ వైద్యం, అక్కడ స్వస్థత. ఆ కోనేట్లో దూకితే, ఆ కోనేట్లో దిగితే, ఆ నీళ్లు కదిలించేటప్పుడు ఏ మనిషి లోపలికి దిగితే వాడు పరిపూర్ణంగా స్వస్థత పొందుకుంటాడంట. లీజన్ మీరు బాగా గమనించండి దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. ఇలాంటి ఉన్నతమైన కోనేరులు ఉంటే ఈ రోజుల్లో మనుషులందరూ ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లో ఉంటారు. అందరు ఎక్కడ ఉంటారు? ఆ కోనేరు దగ్గరే ఉంటారు. అందువల్ల జీసస్ కాల్స్ వాళ్ళు బెతేస్తాను ఒక కోనేరుని పెట్టారు. ఆ కోనేట్లో దూకితే ఏం రాదు మీకు, వీళ్ళు దూకారు. ఓకే, బాగా గమనించండి. ఆ రోజుల్లో ఉండింది, యేసుప్రభు కాలాల్లో ఉండింది అది. అక్కడ అనేకులు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. యేసయ్య ఆ ఊళ్ళోకి వస్తా ఆయన ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. చూడండి, అందులో కింద భాగం చదవండి, 5వ వాక్యం చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూసి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థత పొందుగోరుచున్నావా అని వాణ్ణి అడుగగా. దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఎందుకు ఆ కోనేటి దగ్గరికి వచ్చాడంటే, యేసుప్రభు వచ్చేటప్పుడు కూడా అద్భుతాలు జరుగుతూనే ఉండే. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన ఒక పక్క అద్భుతం చేస్తుంటే, ఈ దేవదూతలు వచ్చి ఒక పక్క నీళ్లు కదిలిస్తే కొందరు అక్కడ బాగుపడుతున్నారు. ఈయన ఒక పక్క అద్భుతాలు చేస్తున్నాడు. యేసయ్య ఆ కోనేటి దగ్గరికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అక్కడ 38 సంవత్సరాలుగా ఒకడు పండుకొని ఉన్నాడు అట్నే పరుపేసుకొని. 38 సంవత్సరాలుగా, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అది ఒక వారం కాదు, 2 వారాలు కాదు, ఏదో ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, అది 38 సంవత్సరాలుగా
పరుపేసుకొని అక్కడే ఉన్నాడంట 38 సంవత్సరాలుగా. ఒకసారి వాడికి 38 సంవత్సరాల సర్వీస్ ఆ కోనేరు దగ్గర. ఎంతమందిని చూసుంటాడు ఏంటంటే, ఎంతమంది బాగుపడిపోయేది చూసుంటాడు, ఎంతమంది బాగుపడి చూసేయని. వీడికి రోజు ఎవరు బట్టలు ఉతికిస్తున్నారో తెలియలా, వీడికి ఎవరు అన్నం పెడుతున్నారని తెలియలా, వీడికి రోజు ఆ రొట్టె ముక్కలు పెట్టేవాళ్ళు ఎవరని తెలియలా, వీడికి బట్టలు ఉతికిచ్చేవాళ్ళు ఎవరని తెలియలా. ఖమ్మంగా పరుపేసుకొని పడుకొని ఉన్నాడు. వాడు బహుకాలము ఆ స్థితిలోనే ఉన్నాడని ఆయన వెరిగి వాడి దగ్గరికి వచ్చాడు. యేసయ్య రావటానికి కారణం ఏం తెలుసా? ఒరే, ఈ కోనేటి దగ్గరికి అందరూ వచ్చి బాగుపడిపోతుంటే నువ్వేంట్రా మొండోడా అన్నే కూర్చొని ఉన్నావు అని చెప్పి వాడి కొరకే యేసయ్య అక్కడికి వచ్చాడు. అంటే ఆ కోనేటి దగ్గర ఆయన అనుభవం ఎన్ని సంవత్సరాలు అంటే 38 సంవత్సరాలు. ఈ మధ్యలో ఒక ఆయన్ని అడిగాను, ఈ మేక గడ్డి మెసిరినట్టు మెసరుతా ఉండవు, అప్పుడప్పుడు ఏం మెసరుతున్నావు అని అడిగిన. ఏమన్నా, ఈ మేక ఈ గడ్డి మేసేటప్పుడు అంటది అట్ట అప్పుడప్పుడప్పుడు నీ దగ్గర కనపడుతుంది, ఏందా తింటుండవు, ఏం నవలుతుండవు అన్నా. అని అన్నాడు, మావ. ఏమనిండా? మావ. మావానా? ఏటయా మీ పిల్లలు మంచి ఎడ్యుకేటెడ్ పిల్లలు, చదువుకున్నారు, మంచి ఫ్యామిలీ నీకు, మరి అలవాటు ఎప్పుడు నేర్చుకున్నామంటే, బ్రదరు 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? ఆయన సీనియర్ సిటిజన్ చెప్తున్నాడు. ఎచ్చులేరే దాంట్లో గొప్పతనమేదే. 20 సంవత్సరాలు అంటాడు. 20 సంవత్సరాలు ఎప్పుడు మానేసుకోవాలని బుద్ధి రాలేదని అడిగిన. నేను కొద్దిగా అప్పుడప్పుడు కిటుకుల్లో మాట్లాడతానులేండి. రాలా, ఇంతకుముందు ఒకటి ఉండింది కానీ అది వదిలిపెట్టినా, మరి ఇది వదిలిపెట్టినావో లేదంటుండు. ఈ బెత్తెస్ట్ కోనేరు దగ్గర ఉన్నాడు సర్వీసులో, వీడి సర్వీసులో ఒకటే కొల్ల 20 సంవత్సరాలు అంట. కొందరు నా దగ్గర చెప్తూ ఉంటారు, నాకు ఒక మాదిరిగా, అంటే వాళ్ళు చెప్పే సీనియర్ సిటీ అంతా చెప్తుంటే నాకు ఒక మాదిరి అయిపోతాను నేను. ఒరే, పనికి మాలింది చెప్పుకునే దానికి ఇయర్స్ ఎందుకురా చెప్తున్నారు అని అంట నేను. సిగ్గు రావాలా? మనకేం రావాలా? సిగ్గు రావాలా? ఒరే, ఇది చెప్పటం మనం ఎట్రా అని. ఏదో నా బిడ్డకి ఇంత వయసు అయింది అన్నట్టు చెప్పుకుంటుండో, నాకెంత వయసు అయిందని చెప్పుకుంటుండో, ఇలాంటి వ్యర్థమైన వాటిని దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మీరు వాక్యాన్ని పదే పదే శ్రద్ధగా మీరు చదివినరంటే నేను క్లియరెన్స్గా మీకు చెప్తాను. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి, వాడి జీవితంలో ఏ మార్పు లేకుండా, చేంజ్ ఆఫ్ లైఫ్ లేకుండా, తన జీవితాన్ని మార్చుకోకుండా, ఒక పక్క కాలు చేతులు పడిపోయినా ఆ చెడ్డ అలవాట్లు మానేయిలా, ఆ పనికి మాలిన అలవాట్లు మానేయిలా. వాడు బహుకాలము ఆ స్థితిలో పడి ఉన్నాడని. మనం ఏ విషయంలో పడిపోయి ఇంకా లేకపోతున్నామో ఆలోచన చేయండి. డబ్బు అనే పిచ్చిలో, లోకనే ఆశలో, శరీరం కలిగిన కోరికల్లో, ఒకరికొక పిచ్చులు ఉంటాయండి, మనకు తెలియదు. అట్ల నుంచి బయటికి రారు వాళ్ళు, గంగ మొండోళ్ళు.
వాళ్ళు దాంట్లో నుంచి తప్పించుకునే దానికి ఒక మాటలు ఉపయోగిస్తారు. చస్తే పోగొట్టద్దు దాన్ని, చచ్చేద్దానే పేడా పోయేది. 50 ఏండ్లు శ్రమ పడాల్సిన విషయాన్ని ఒక్క నిమిషంలో పోయేస్తుంది. నీతో కూడా నీ ఫ్యామిలీ 50 ఏండ్లు కష్టపడాల్సిన విషయాన్ని ఒక్క గడియల్లో పోయేస్తుంది. అంటే ఆ మాటని చెప్పి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఖాయం కట్టడం. అంటే మీకు టెక్నిక్స్ తెలుస్తుంది అండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీరు నన్ను తప్పుగా అనుకోబాకండి. అలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మన దగ్గర ఉచ్చరించే మాటలు ఇవి. నువ్వు చెప్తున్నావు కానీ నేను మానేయాలనుకుంటున్నా కానీ సావు వస్తే బాగుంటుంది నాకు. వాడు చావడు, అది వదిలిపెట్టడు. உங்களுக்கு விளங்கிடுச்சா நான் சொல்றது? సీనియర్ సిటీ చెప్తారు, నేను ఇన్నేండ్లు దీంట్లో అలవాటు, నాకు ఇన్నేండ్లు సర్వీస్. యేసయ్య అంటున్నాడు, వాడు బహుకాలము ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి. నువ్వు ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో నువ్వు అలాగా కృంగిపోతున్నావో, ఏ విషయంలో నుంచి నువ్వు కోలుకోలేకపోతున్నావో, లెగవలేకపోతున్నావో, అది యేసయ్యకి తెలుసు. మరుగు చేసి అంత నువ్వు కాపాడినా మరుగు చేయనవదు. వాక్య ప్రకారంగా మరుగైనది ఏదియో తెలియబడకపోదు, రహస్యమైనది ఏదియో బయటపడక పోదని వాక్యం చెప్తుంది. అన్ని మారితే వాక్యం ఎన్నడు మారదు. ఆకాశం భూమి గతిస్తుందేమో కానీ దేవుని మాటలు ఎన్నడు గతించవంట. నువ్వు ఎంత మరుగు చేసి ఫ్యామిలీని రన్ చేసినా ఒకరోజు బయటపడుతుంది. பல நாள் திருடன் ஒரு நாள் అగపడవాన్. మీ కొడుకు గురించి నువ్వు ఎంత గొప్ప చెప్పినా ఒకరోజు బయటపడుతుంది. నీ కూతురు గురించి ఎంత గొప్పగా చెప్పినా ఒకరోజు బయటపడుతుంది. ఇట్స్ కన్ఫర్మ్. వాక్యానికి విరోధంగా మనం ఏం చేయలేము, కష్టం. వాక్యానికి విరోధంగా మనం ఏం చేయనవదు, కష్టం. எவ்வளோ மூடி మరిచాలం ஒரு நாள் கண்டிப்பாக. అన్నం పాసిపోయిందంటే ఏమవుతుందండి? వాసన వచ్చేస్తుంది. యేసు ప్రభు అందరు బాగుపడిపోతా ఉంటే ఆ కోనేటిలో వీడు మాత్రం బాగుపడే ఉద్దేశమే లేదు. మార్చుకోవాలన్న హృదయాన్ని, నా మనసుని, నా ఆలోచనల్ని, నా తలంపుల్ని, నాకెందుకు ఈ గతి పట్టింది, నాకెందుకు ఈ స్థితి రావాలా, నా ద్వారా ఎంతమంది బాధపడుతున్నారు, నా ద్వారా ఎంతమందికి ఇబ్బందిగా ఉంది, నన్ను బట్టి ఎంతమంది కన్నీళ్లు కారుస్తున్నారు, వేదన పడుతున్నారు అన్న ఐడియాస్ రానట్టున్నాయి. కొంత ఇంట్లో అయితే నేను అర్థా ఉంటా. ఈ లేడీస్లు అప్పుడప్పుడు బెగ తీసుకుంటారు. నా ఇష్టం, నేను అర్థా ఉంటా అని అంటారు కొన్ని సందర్భాల్లో. నాకు తెలియదండి, మీ దగ్గర నుంచి అనుభవాలన్నీ నేర్చుకున్నా నేను. నాకు ట్రైనప్ అంతా ఎవరంటే మీరే. నా ట్రైనింగ్ సెంటర్ అంతా మీరే. మీరు చెప్పే ప్రతి న్యూస్ నాకు మెసేజ్గా మారుతుంది. మీరు అందించే ప్రతి మాట నా జీవితానికి, నాకు అనుభవాన్ని నేర్పిస్తుంది. మీరందరూ పెడసోని పెడతారు, నేను శ్రద్ధగా విని దాంట్లో పాఠాలు నేర్చుకుంటాను, నేను క్లాసులు నేర్చుకుంటాను. డిఫరెంట్ అదే. మా బైబిల్ కాలేజీలో అదే నేర్పించారు. ఎక్కువ లొడలడని మాట్లాడేదానికంటే ఈనేది ఎక్కువ నేర్చుకుంటారా, తెలివి కళ్ళు అవుతారని. మా కాలేజీలో ఏమి నేర్పించారు? లొడలొడని మాట్లాడేదానికంటే ఒరే ఎక్కువగా ఈనేది నేర్చుకుంటారా, మీరు జ్ఞానవంతులు అవుతారు అన్నారు. అప్పటి నుంచి ఈనేది బాగా నేర్చుకున్నా. మా ట్రైనింగ్ సెంటర్ మీరే. యేసయ్య ఆ బెతెస్టు కోనేరు దగ్గర వాడు 30 సంవత్సరాలుగా ఉన్నాడంట. అక్కడ ఖమ్మంగా పరుపేసుకొని 3 పూటలు బాగా కడుపారా తింటా
ఎవడట పోతే నాకేమొచ్చిందిలే అని. వాడి కాలు చేతులు పనిచేయటం లేదు. ఆ నీళ్లు ఎన్నోసార్లు కదిలింపబడుతున్నాయి. వీడు దాంట్లో పడాలన్న ఉద్దేశం కూడా, దాంట్లో దోకదము. ఎవరన్నా పిలిచేవరే ఒక తనుదన్నంటారా లోపలన్నా పడతాను అట్టని కూడా చెప్పనంటాడు. లేదా రోజు కొద్దిగా కింద కూర్చొని అలా దొర్లుకొండన్నా పోవాలా. మరి ఏ ప్రయత్నం చేయని అంటున్నాడు. అంత మొండుడేమో నాకు తెలిసి, అంత మొండు. ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో కూడా ఉంటారండి, ఆడోళ్ళైనా పురుషులైనా. అంత మొండితనాలు ఉంటాయి కొందరికి. అంత మొండైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు మన ఇంట్లో. నేను అంటాను, మొండితనం భక్తిలో ఉండాలా, విశ్వాసంలో ఉండాలా. పనికి మాలిన వాటికి కాదు మొండితనాలు ఉండేది. నేను తినను, నేను తాగను, నాకొద్దు ఇది, దాంట్లో కాదు నీ మొండితనాలు చూపించాల్సింది. మీ మొండితనం చూపించాలంటే మీ విశ్వాసంలో చెప్పి. ఒకసారి నాకు ఫీవర్, భయంకరమైన ఫీవర్. హాస్పిటల్కి పోదామని ఇంట్లో వాళ్ళు అంటారు. నేను అంటాను పోను, స్వస్థత ఇస్తే ఏసయ్యాల, బాగు చేస్తే ఆయన బాగు చేయాలి. నాన్న అట్టని నిలువు మోకాళ్ళు వేసి దేవుని దగ్గర ప్రార్థన చేసిన. జ్వరం కాలిపోతుంది, మాడు అట్నే కాలిపోతా ఉంది. మోకాళ్ళు వేసి, దేవా తండ్రి నువ్వు ఉంటే నన్ను బాగు చేయాలన్నా. ఒక పక్క నన్ను హాస్పిటల్కి పిలిచిన వాళ్ళు బయట తిట్టుకుంటుండ్రు. ఏమని, ఇటు సరైన మొండోడి, అందో ఏస అంటాడు. వీడు మొండోడి. వీడు మన మొండితనం ఎక్కడుండాలి తెలుసా? మన విశ్వాసంలో ఉండాలి. ప్రార్థన చేసిన ఒక అర్ధ గంట కల్లా చెమటలు పోసింది, ఇంకా జ్వరం రాలా. చప్పలు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. మొండితనం ఉండాలి, మన భక్తిలో ఉండాలి, మన విశ్వాసంలో ఉండాలి. మొండితనాలు నా భక్తిలో కూడా మొండితనం ఉందండి. నేను కల్చర్ విషయాలు ఎవరైనా దగ్గరికి వచ్చినట్టు మా పేరెంట్స్ని కూడా దూరం పెడతా, మా ఫ్యామిలీనే దూరం పెట్టేస్తాను. నేను కల్చర్ విషయాలు మటు నా దగ్గర తీసుకురాపకండి. మేనమామ నువ్వు అది చేయాలా ఇది చేయాలా, ఆ కథలన్నీ ఇక్కడ వద్దు. నేను ప్రభుని నమ్ముకున్నా, ప్రత్యేకించబడినా, సేవకుని అయిపోయినా. బైబిల్ ఏం చెప్తుందో అర్థం ఏంటా నేను, నువ్వెవరు నాకు చెప్పడానికి. ఒక జనరేషన్లో అన్న లేడు అనుకున్నా అంట, తప్పున రెండో మాట అది వచ్చేస్తుంది. కల్చర్ విషయాలు మాత్రం నా దగ్గరికి ఎవరిని కూడా నేను తీసుకురానివ్వను. కల్చర్ విషయాలు కూడా నా జీవితంలో ఎంతవరకు నేను రక్షింపబడిన కాల నుంచి ఒక్కటి కూడా పాటిలా. నేనంతా పౌడర్ కొట్టి 24 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 24 years నేను పౌడర్ రాసి మొహానికి. మేము వాడేది సెంట్ మాత్రం వాడతాం. ఎందుకంటే అక్కడక్కడ ప్రేయర్, వర్షిప్, చెమట్లు ఉంటాయి కాబట్టి మరొకరికి ఇబ్బంది రాకూడదు అన్నదానికోసం మాత్రం పర్ఫ్యూమ్ వాడతాం అంతే. దీనికి పైబడి అవి రాసుకోవటం, గ్లామర్గా ఉండటం, మీడియాలో ఉంటుండము, యూట్యూబ్ ఛానల్లో ఉంటుండడం, బాగా కనపడాలి, వాక్యం కనపడాలి. మనం కాదు, మనం తగ్గాల, యేసై హెచ్చింపబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మొన్న షూట్ చేసిన కదా వీడియో, మీరు డిసెంబర్ చూసారే మన సాంగ్ కృప లేకుంటే, దాంట్లో కూడా ఒక చిన్న మేకప్ కూడా వేయలే నేను. ఇంకా చెప్పాలంటే టయార్డ్లో ఉన్నా, బైక్ ప్రయాణం చేస్తున్నా, ఒకే ఒక 20 రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ కొనుక్కొని అక్కడక్కడ ముఖం మీద నీళ్ళు చల్లుకొని తుడుచుకొని పోయి అక్కడ నిలబడుకున్నా. వేరే పాస్టర్ గాని అయితే 4 ఉంగరాలు పెట్టుంటాడు, స్టైల్ గట్టి స్టిల్ ఇచ్చుంటాడు. అప్పుడప్పుడు పౌడర్ రాసి
ఆ క్వాలిటీ రావాలా, హెచ్డి క్వాలిటీ రావాలని ఏమేమో చేసి ఉంటాడు. మనకు అలాంటి విషయాలు లేవు. దిస్ పెంటెకోస్ట్ చర్చ్ మనది పెంటెకోస్ట్ చర్చ్. కాబట్టి మనకు కల్చర్లు అన్న మాట ఏవి కూడా మన లైఫ్లోకి తీసుకొని వచ్చే విధానాలనే నేను ఎప్పుడు పెట్టిందిలే. మా పాప పుట్టిన కాల నుండి ఒక నల్లదారం కట్టినట్టుగానో, ఎర్రదారం కట్టినట్టుగానో, ఒక ఎర్రనీరు దిగదీసేసినట్టుగానో, ఏంటంటే ఒక కరుపురం వేసినట్టుగానో, నాకు తెలిసి ఇంతకు ముందు ఉన్నాయి అవన్నీ మా లైఫ్లో. యేసయ్యను నమ్ముకున్న కాలం నుండి అన్నిటిని అవాయిడ్ చేయటం మొదలైంది. దానికోసం సొంతంలో కూడా పోగొట్టుకున్నా నేను. దాని కొరకు చూడండి, యేసయ్య వైరాగ్యమైన నిరీక్షణ కోసం రిలేటివ్ను కూడా పోగొట్టుకునే పరిస్థితులు అవన్నీ నాకు. దాంట్లో ఉండాలండి వైరాగ్యం. మనకి చిన్న చిన్న వాటికి వైరాగ్యంగా ఉంటారు కొందరు. నేను అలిగిన, నేను తినను, తినకపోతే ఎవరికి ఇబ్బంది? నీకే ఇబ్బంది. నువ్వు తింటేనే నలుగురికి పని చేయగలుగుతావు, ఆరోగ్యంగా ఉండగలుగుతావు. నువ్వు తింటేనే నీ కుటుంబాన్ని జాగ్రత్త పరచగలుగుతావు. పెగ్గుతనం పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ఏం లేదు. కొందరికి మొండితనాలు ఎక్కువ. ఆ మొండితనాలు ఉండకూడదు. వీడు 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. మొండితనం ఎక్కువ వీడికి. రెండోది, వీడి దగ్గర మరొక అలవాటు కూడా ఉంది, కొరతలు చెప్పేది. కంటిన్యూ చేయండి అన్నమాట. 6వ వాక్యం చదవండి అమ్మా. యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థత పొందుకోరుచున్నావా అని వాణ్ణి అడుగగా, యేసయ్య ఎందుకు వచ్చాడు? ఒరే, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు. దానికి వాడు ఏం చెప్పాలా? ఏం చెప్పాలండి? బాగుపడాలనుకుంటే బాగుపడాలనుకుంటున్నాను అయ్యా అని చెప్పాలా, లేదంటే లేదయ్యా అని చెప్పాలా. వాడు ఏం చెప్పిండో చూడండి అక్కడ. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించేటప్పుడు నన్ను కోనేట్లకి దించేదానికి నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దూకి, ఇంకా ఇంకా కంటిన్యూ ఉంటుందమ్మా. చదవ, నేను చదువుతా. లేదు, కంటిన్యూ. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేట్లోకి దింపుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చాలు. దేవుని బిడ్డలారా, గమనించండి. వీడు బాగుపడాలనుకుంటే ఏదో ఒక రకంగా అక్కడికి వెళ్ళి దూకుతాడు. ఎప్పుడో బాగుపడి ఉంటాడు. అన్ని సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. ఎప్పుడు బాగుపడాలనుకుని ఉంటాడు. వీడు ఏం చెప్తున్నాడంటే, యేసయ్య అడిగిన దానికి, సీనియర్ని నేను ఇక్కడ ఉన్నా. ఏమంటున్నాడు? నేను సీనియర్ని ఇక్కడ ఉన్నా, నాకంటే వెనకొచ్చాడు తెలుసా జూనియర్. వాడు బాగుపడిపోతుండయ్యా, సీనియర్ నేను ఇంకా మిగిలిపోయినానని చెప్తుంటాం. నేను అక్కడక్కడ కొన్ని సంఘాలు చూస్తాను. బ్రదరు, పాస్టర్ గారు, మేము నిన్న మొన్నరాల ఈ సంఘానికి 50 ఏళ్ళైంది మేము వచ్చి సంఘానికి అట్లని చెప్తారు నా దగ్గర. నేను అంటాను, పాస్టర్ దగ్గర ఆ మనిషికి ప్రార్థన అంట. ఏమంట? ఆ మనిషికి ప్రార్థన అంట. యో పాస్టర్, నేను ప్రార్థన చేయమంటున్నా. నాకొద్దు. ఎందుకు వద్దు? 50 ఏళ్ళకి వస్తున్నావు, ఇంకా ప్రార్థన తెలియలే నీకు. దీంట్లో గొప్పతనమేరే. 50 ఏళ్ళు సంఘానికి పోతున్నంట. 50 ఏళ్ళు సంఘానికి నువ్వు పోతే బలపడి నలుగురిని సంఘానికి సమకూరుస్తా, లీడర్షిప్ చేస్తా,
దేవుని సేవను కడతా అభివృద్ధి చేస్తా రావాలి. ఇక్కడ కనీసం 4 మొక్కలు ప్రార్థన చేయని చేతగల నీకు. ఇన్నేళ్ళు నువ్వు చర్చికి పోయి ఏం ప్రయోజనం? ఇన్ని సంవత్సరాలుగా సీనియర్ సిటీ చెప్పుకుంటుండవే, ఎందుకది నీకు? నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ఎన్ని నేర్చుకుంటున్నారు? వాళ్ళని చూస్తే కుళ్ళు, వాళ్ళు పాడితే కుళ్ళు, వాళ్ళు ప్రార్థన చేస్తే కుళ్ళు, వాళ్ళకి అవకాశాలు పోతే కుళ్ళు, వాళ్ళు ఏదన్నా సేవలు చేస్తే కుళ్ళు, వారు ఏదన్నా ఒక రకంగా వాళ్ళు బలంగా సంఘంలో ఉపయోగపడితే అది ఓర్చుకోలేవు. వీడికి అలాంటి గుణమే. ఎవరికి? ఈ బెత్తెస్ట్ కొనే దగ్గర ఉన్న వాడికి. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు ఇతనికి? ఏసయ్యాడు ఏమడిగాడు? ఏసై అడిగిన ప్రశ్న ఏంది? బాగుపడాలనుకుంటున్నావా? ఎస్, అవును నాయనా, ప్రార్థన చేయి, బాగుపడిపోతాను అట్లని చెప్పాలి కదా. అదనే కరెక్టా? అదే కదా మిమ్మల్ని అడుగుతున్నా. అదే కదా, అదేనా కాదా? అదనే చెప్పాలా? మరి అది చెప్పలేదు ఎందుకు అతను? అది చెప్పకుండా ఊరి కథలు ఎందుకు? ఏది అడిగామా చెప్పాలా? కొందరు నేను కూడా ఏదైనా ప్రశ్న వేసి అడిగినాను అనుకో, ఊరు తిరిగేసి వస్తారు వాళ్ళు. ఎటదా ఒక పాస్టర్ గారు పోయిండంట ఒక పేషెంట్కి ప్రార్థన చేయటానికి. నేరుగా వెళ్ళి పేషెంట్కి ప్రార్థన చేసేదానికి పోయాడు. ఆ పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉన్నాడు. నేరుగా వెళ్ళి ప్రార్థన చేశాడు. దేనికి వచ్చాడో దానికి చేయలే ఆయన. అమెరికా, లండన్, ఐరోపియా, జపాను ఇవన్నీ తిరుక్కొని వచ్చేలాకే సంఘ పెద్దలు ఆయన చూస్తే చచ్చిపోయిండు. ఎవరు? ఆ పేషెంట్. వెంటనే పాస్టర్ గారు, ఎప్పుడు చచ్చిపోయిండు ఆయన? నువ్వు జపాన్కి చేసేటప్పుడే చనిపోయిండు ఆయన. ఎప్పుడు చనిపోయిండు? నువ్వు జపాన్కి ప్రార్థన చేసేటప్పుడే పోయిండు ఆయన. నువ్వు దేనికోసం వచ్చావు? ఇప్పుడు దాని కొరకు ప్రార్థన చెయ్యాల. మనం కూడా ఇక్కడ విన్నపాలు వేస్తాం, మీరు కూడా అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉండరు. ఇంతకుముందు చేసిన వాళ్ళ ప్రార్థన వల్ల మీరు స్టార్ట్ చేస్తారు. మీకు వచ్చే విన్నపం ఏంటో, ఏ విన్నపం? ఎవరైనా విన్నపాలకు చేసేటప్పుడు జాగ్రత్తగా వినాల. వింటే మీకు అనుభవం దొరుకుతుంది. అట్లా మనము ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఆ సంఘ పెద్ద అన్నేళ్ళు సంఘానికి వస్తున్నాడే కానీ ప్రార్థన తెలియలే. దాంట్లో గొప్పతనం. ఎన్ని రోజులు? 50 ఏళ్ళుగా నేను సంఘానికి వస్తున్నాను. 50 ఏళ్ళుగా ఏసే పరలోకానికి పోతే ఏం సాధించిన అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావండి? నువ్వు చర్చికి పోయినావు, சர்ச்சுக்கு போய் ஏன் சாதனை பண்ண? உங்களுக்கு வசனம் தெரியுமாங்க? வேதத்தில் ஒரு வார்த்தை இருக்கு. நம்ம விசுவாசிகளாக இருந்தாலும், ஊழியம் செய்கிறவர்களாக இருந்தாலும், சிவிசேஷர்களாக இருந்தாலும், கர்த்தருக்கு நம்ம ஒரு நாள் கணக்கு ஒப்பு கொடுக்கணுமாமா. நம்ம குடும்பத்தை பற்றி, அவர் கொடுத்த பணத்தை பற்றி, அவர் கொடுத்த வீடு பற்றி, அவர் கொடுத்த எல்லா காரியங்களுக்கு நம்ம என்ன செய்யணும்? கர்த்தருக்கு கணக்கு ஒப்பு கொடுக்கணுமாமா. அப்போ பாருங்க, அந்த கணக்கு ஒப்பு கொடுக்கணும்னா கடவுள் நம்மளை கேட்பாரு, ஏன் உன் கணவனை நீ ரட்சிப்புக்குள்ளே வழிநடத்த முடியாமல் பண்ணுற? ஏன் அவருக்காக நீ கண்ணீர் வீழல? ஏன் உபவாசத்தோட இல்லை? ஏன் நீ ஜெபிக்கலை? ஏன் உன் மனைவி ரட்சிப்புக்குள்ளே நீ ஏன் நடத்தலை நீ அப்படின்னு கணவனை கேட்பாரு. உன் தம்பி, உன் தங்கச்சி, உன் பசங்க, உன் பிள்ளைங்க, உன் தாய் தகப்பனுக்காக நீ மன்றாடி ஜெபிக்கிறியா? இத்தனை வருஷமா சபைக்கு வர என்னைக்காவது ஜபம் பண்ணி மனம் திரும்புறதுக்குள்ள அவங்க வர்றதுக்கு அந்த வாஞ்சை உங்ககிட்ட இருக்கா அப்படின்னு கணக்கு கேட்பாரு. நீங்கள் என்ன சொல்லுவீங்களோ எனக்கு தெரியாது, ஆனால் அங்கே மாட்டுவீங்க. ஏன்னா எல்லாமே டிஸ்பிளேல வரும், எல்இடி டிஸ்பிளேல வரும். நீ என்னென்ன பண்ணதோ எல்லாம் வரும். நீ பாஸ்டர் கிட்ட தான் சொல்லியிருக்கிற, ஆனால் நீ ஜெபிக்கலை, நீ விசுவாசமாக ஜெபிக்கலை, நீ முழங்கால் போடல, நீ கண்ணீர் விடலை.
நீ பிரயாசப்படலை, அதுக்காக வாஞ்சே இல்லை. நீ டிஸ்பிளேல வரும் எல்லாமே. பாஸ்டர் கிட்ட சொல்லிட்டேன், சினிமாவுக்கு போயிட்டேன். நீ இந்த டிஸ்பிளேல வந்துடுறாங்க. பாஸ்டர் கிட்ட சொல்லிட்டேன், நீ சகஜமா வாழ்ற. ஆனா அவரோ முழங்கால் போட்டு ஆண்டவரே ஆண்டவரேன்னு கூப்பிடுறாரு. ஒரு டிஸ்பிளேல வந்துடும் எல்லாமே. இந்த சபை கூட வரும். பழைய சபை தெரியுமா, நம்ம கிட்ட குடிசை போட்டிருந்தோமே, அந்த சபை கூட டிஸ்பிளேல வரும். எங்க பரலோகத்தில். எனக்கு யாருமே சொல்லல ஆண்டவரே அப்படின்னு சொல்லும் பொழுது இந்த புல்பீட், இந்த மைக் அங்க காணப்படும். நான் காணப்படுவேன். அவர் சொல்றாரு, நீ காது கொடுத்து கேட்டியா சபைக்கு வந்தியே அப்படின்னு கேட்பாரு ஒன்று. அவர் சொல்றாரு, அவர் கத்தி கத்தி சொல்றாரு, நீ கேட்டியா? சொல்லலன்னு சொல்ற, நீ பொய் பேசுற நீ அப்படின்னு கேட்பாரு. மாட்டுவல்ல அங்க. அந்த தான் ராக்கடன்ட்டு அந்தருக்கு பயம், தப்பிக்க முடியாது. அங்க கர்ஜிக்கிற சிங்கம் போல தான் கர்த்தர் இருப்பார். இரக்கமெல்லாம் காமிக்க மாட்டார். ஐயோ என் மகளே என் மகனே, ஐயோ என் மகனே என் மகனே சொல்லிட்டு வரவினைப்பதோ அன்பு காமிக்கிறதெல்லாம் கிடையாது. கர்ஜிக்கிற சிங்கம் போல உனக்கு நியாயம் தீர்ப்பாராமா. அதனால்தான் கடவுள் சொல்றாரு, நேரம் இருக்கும் பொழுது மனம் திரும்புங்க, கர்த்தரை அதிகமாக நேசிங்க, கிருபை இருக்கும் பொழுதே அந்த ரட்சிப்புக்குள்ளே வந்துருங்க. கிருபை காலம் போயிடுச்சன்னா, கிருபை போய் இழந்துட்டீங்கன்னா அவ்வளோதான், முடிஞ்சது கதை. எவ்வளோ நீங்கள் சொன்னாலும் பரலோக கதவுகள் திறக்கப்படாது. அதனால தான் நாங்களும் சொல்லி தண்ணி தானே இருக்கிறோம் நிறைய பேருக்கு. இப்போ அப்படியெல்லாம் இருக்காதுங்க, இப்படி மாறுங்க, இப்படி திரும்புங்க, இப்படி செய்யுங்க, இப்படி இருங்க, இப்படியெல்லாம் வாழ்க்கை மாற்றுக்குங்க. எங்கே கேட்குறாங்க? நம்மளுக்கே கேம் ஆடுறாங்க நம்ம கிட்டவே. எனக்கு தெரியும் கேம் ஆடுறதெல்லாம். ஆனால் நான் என்ன பண்ணுறதுங்க, நான் ஒரு ஊழியக்காரன், ஜபந்தான் பண்ண முடியும், வேறு எதுவும் பண்ண முடியாது. கேம் ஆடுறவங்ககிட்ட கூட சேர்ந்து நம்ம கேம் ஆட முடியுமா? அப்படிப்பட்ட ஊழியக்காரங்க நிறைய பேர் இருக்கிறாங்க, அவங்க கூட சேர்ந்து கேம் ஆடுறவங்க. அதெல்லாம் எனக்கு பிடிக்காது. நான் கொஞ்சம் பேர் இருந்தாலும் சத்தியத்தை கற்றுக் கொடுக்கணும், அவ்வளோதான். நீ சத்தியத்தை அறிஞ்சாதான் பரலோகத்துக்கு உள்ளே போக முடியும். நான் 1000 வசனம் அவனுக்கு கொடுத்துருவேன். 1000 வசனம்லாம் வச்சு நீ பரலோகத்துக்கு போக முடியாது. உபதேசத்தை கேட்டு அதைப்படி அந்த குறைகள் என்ன இருக்கோ அதை நம்ம திரிந்து வாழ்வது தான் கர்த்தருக்கு பிடிக்கும் அதிகமாக. நான் இந்த ஒரு வசனத்தில் நிற்கிறேன். அந்த ஒரு வசனத்தில் கற்றுக்கொள்வது நிறைய உண்டு. அவன் 38 வருஷமா அதே வாழ்க்கை வாழ்றானாமா. அப்போ நம்ம கிட்ட எத்தனை இருக்கு அந்த மாதிரி கோவப்படுறது? எத்தனை வருஷமா இருக்கு நம்ம கிட்ட? பிசுனாரித்தனம் எத்தனை வருஷமா இருக்கு நம்ம கிட்ட? பிசுனாரி பண்றது, மற்றவங்களுக்கு குற்றம் சொல்வது எத்தனை வருஷமா நம்ம கிட்ட வாழ்ந்தது? மற்றவங்களை எதிர்த்து நிற்பது எத்தனை வருஷமா இருக்கு நம்ம கிட்ட? அது எத்தனை வருஷமா நம்ம அதை வச்சுன்னு வாழ்றோம்? குயிக் மைண்ட் இப்படி தந்திரமாக செய்யறது எத்தனை வருஷமா நம்ம கிட்ட இருக்காது? கர்த்தர் இடத்துல ஞானி கூட ஓடி போயிடுவாரு. கர்த்தர் கிட்ட எவ்வளோ பெரிய ஞானி ஆனாலும் நீங்க பாருங்க, கடவுள் படித்த படிப்பில் ஒரு மாற்றத்தை எந்த மனிதனும் கொண்டு வர முடியாது. எந்த மனிதனான கடல் தண்ணியை நல்ல தண்ணி ஆக்க சொல்ல பார்க்கலாம், காற்றை பிடிச்சி வைக்க சொல்ல பார்க்கலாம், சூரியன் வெப்பத்தை குறைக்க சொல்ல பார்க்கலாம்.
இயற்கையை மாற்றி அமைக்கிறது எதனா செய்ய முடியுமா பாருங்க. முடியுமா? யாருன்னா முடியுமா? இந்த ఉలగத்தில் எந்த మనిదనం పెరకల ఉన్నాం. ఈ ప్రపంచంలో ఒక్కడనూ ఇంకా పుట్టలేదు ఆయన ప్రకృతిని మార్చగలవాడు. அவ்வளோ பெரிய ஞானி அவர். அப்போ நம்ம கிட்ட என்னென்ன அவங்கிட்ட 38 வருஷமா அந்த குணங்கள் இருந்தது, பாவம் இருந்தது. அவன் அதே நிலைமையில இருக்கிறான்னு சொல்லிட்டு தான் கர்த்தர் அந்த அந்த குளத்தண்டை போனாரு. அவனுக்குள்ள மாற்றம் வரல. அவனுக்குள்ள மாற்றத்தை கொண்டு வர்றதுக்காக தான் கடவுள் நினைச்சிருக்கலாம்ல, அந்த 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 குளத்தண்டை இருக்கிறான், என்னைக்கோ ஒரு நாள் வந்து அவன் சுகம் பெற்றுக்கொள்ளுவான் சொல்லிட்டு போயிடலாம்ல. ஏன் நிறைய மக்கள் இருக்கிறாங்க அங்க, கூட இருக்கிறான், குஷ்டரோகி இருக்கிறான், பலவிதமான வியாதிகளோட இருக்கிறவங்க நிறைய பேர் இருக்கிறாங்க அந்த அந்த மண்டபத்தில். ஏன் எல்லாருக்கிட்ட போவாம இவங்கிட்ட மட்டும் ஏன் வந்தார் அவரு? వేదத்தில் తెలుగులో என்ன போட்டிருக்கின்ற గుంపులు గుంపులుగా అని ఉంటుంది మాట. గుంపులు అంటే ఏందండి? 10-20 మంది. అక్కడక్కడ వందలు వేళ్ళు లెక్కలో మనుషులు ఉంటారు మండపం దగ్గర. గుంపులుగా అన్న మాట అక్కడ ఉపయోగించారు బైబిల్ ట్రాన్స్లేషన్లో. அவ்வளோ திரளான கூட்டங்க இருக்கும் பொழுது ஏன் கடவுள் அவர்கிட்ட மட்டும் போகணும்? மற்றவங்களை கூட வந்து சுகம் பெற்றுக்கொள்றதுக்காக தானே இருக்கிறாங்க. நீங்க யோசிக்கணும், వాడు బహుకాలము ఆ స్థితిలోనే ఉన్నాడని. அந்த பாயிண்ட் தான் பிடிச்சிக்கணும் நீங்க. வருடங்கள் கடந்து போகுது, மாதங்கள் போகுது, ஆனால் மாற்றம் நம்ம கிட்ட இல்லை. அப்படியே இருக்கு. கோபம் இருக்கு, தவறுகள் இருக்கு, பொய் இருக்கு, நம்ம கிட்ட எல்லாமே இருக்கு. சேஞ்சபிள் ஆகல. ஆராதிக்கிறோம், வசனத்தை வாசிக்கிறோம், ஜெபிக்கிறோம், சபைக்கு போகிறோம், எல்லாமே நல்லா இருக்கு. கர்த்தருக்காக காணிக்க கொடுக்கிறோம், நல்லா இருக்கு. அந்த மாற்றம் வருதா? ఒక ఆయన 31వ తారీఖున డిసెంబర్ ఒక నైటు, మే రేపటి నుంచి తాగడమే, కొత్త సంవత్సరం కొత్తగా ఉంటానండి. ఆ రోజే బాగా తాగి తన్నించుకొని వచ్చిండు. குடிகாரம் பேச்சு பொழுது போச்சு. மாற்றம் இல்லை. బహుకాలము ఆ స్థితిలోనే పడి ఉండి. యేసయ్యకి నిన్ను గురించి బాగా తెలుసండి. మనందరి గురించి యేసయ్యకి బాగా తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అన్నది యేసయ్యకి బాగా తెలుసు. హ్యాండ్రైడ్ మొబైల్ పెట్టుకొని ఉంటాం, దాంట్లో మంచి చూస్తున్నావా చెడ్డ చూస్తున్నావా అని దేవుడికి తెలుసు బాగా. నువ్వు బయట నటించచ్చేమో, வெளியில நடிக்கலாம், ஆனால் கர்த்தர் முன்ன நடிக்க முடியாது. அவர் 7 கண்கள் உள்ளவர்னு வேதத்தில் போட்டிருக்கு. பூமி எங்கும் பார்க்கிறாராம் அவர். பூமி எங்கும் பார்க்கிறாரு. அதனால்தான் தாவீது சொல்வார், ஆண்டவரே உன் பார்வையிலிருந்து நான் எங்க விளங்க முடியும்? நான் பாதாளத்துக்கு போனாலும் அங்க நீங்க இருக்கிறீங்க, நான் வானத்துக்கு போனாலும் அங்க நீங்க இருக்கிறீங்க, நான் எங்க மறைஞ்சிருந்தாலும் உன் கண்களை என்னை கண்டுது பார்க்குது அப்படின்னு சொல்றாரு. லீசன் நல்லா கேட்டுங்க, அவர் பார்வையிலிருந்து யாருமே தப்பிக்க முடியாது. இதை புரிஞ்சு வச்சுக்கணும் நம்ம. அப்போ அவர் கண்கள் வந்து நம்மளை பார்க்குது. ஆண்டவராக இயேசு கிறிஸ்து அந்த மண்டபத்தில் எத்தனையோ மக்கள் இருக்கும்போது அவங்க யாருக்கிட்ட போகாம இவன் ஒருத்தனுக்காகவே போனார். அவன் சேஞ்ச் ஆஃப் லைஃப் இல்லாமல் வாழ்றானே சொல்லிட்டு கிட்ட போயிட்டு கேட்டாரு, டேய் நீ நல்லபடியாக வாழணும்னு நினைக்கிறியான்னு கேட்டார்.
அவன் அதை விட்டான், அவர் சொன்ன வார்த்தை விட்டான். அவங்க பற்றி இவங்க பற்றி எல்லாம் ஊரு கதை பேசுகிறான், அவன் வாழ்க்கை பற்றி பேச மாட்டேன்றான். நிறைய பேர் பாருங்க, நம்ம பற்றி நம்ம பேசிக்க மாட்டோம், நம்ம குறைகள் நம்ம பார்க்க மாட்டோம். ஊரு கதையெல்லாம் எடுத்துன்னு வந்து நம்ம குப்பை மாதிரி தலையில் போட்டுன்னு இருப்பாங்க நிறைய பேர். நான் கூட அப்பப்போ நாங்கள் పాస్టమ్మా పేసినే இருப்போம், ఈ చెత్తంతా వదిలే మనకు అనవసరం అన్నీ, మనకి దేవుడు ఏం పని ఇచ్చాడో చేసుకొని పోదాం அப்படின்னு நாங்கள் டிஸ்கஷன் பண்ணுவோம். உண்மையாக சொல்கிறேங்க, குறைய சொல்கிறவன் சொல்லினே இருப்பான் வாழ்க்கை முழுதும். ఏదో ஒன்று பிரச்சனைகள் இருந்துனே இருக்கும், దానికి మార్పే లేదు. நம்ம அதெல்லாம் கண்டுக்காம நோக்கி கர்த்தரை நோக்கி நம்ம என்ன செய்யணும், பயணம் பண்ணி போயினே இருக்கணும். குறை சொல்கிறவங்க சொல்லுவான், 1000 சொல்லுவாங்க, அதெல்லாம் கேட்டால் நம்ம வாழ்க்கை அவ்வளோதான் முடிஞ்சுது. அதோட நம்மளுக்கு தேவையில்லை. இப்போ என்ன கூட நிறைய பேர் சொல்லியிருக்கிறாங்க, நான் சொன்னவங்க எல்லாம் வந்து இன்னைக்கு என்னை பார்த்துட்டு ஏண்டா ஒரு நல்ல மனிதனை இழந்துட்டோம் அப்படின்னு சொல்லி நினைக்கிறவங்க இருக்கிறாங்க. எங்கிட்டேருந்து ஒரு ஊழியம் வலிச்சிட்டாரு ஒருத்தர், என்னை வச்சுட்டு பேலன்ஸ் பண்ணார். என்னோட ஆடியோ, என்னோட சிஸ்டம், நான் நடத்துறதுனால 4 பேர் வருவது, இதெல்லாம் பார்த்துட்டு உஷாராக என்கிட்ட ஒரு வார்த்தை யூஸ் பண்ணார். அவர் சொந்த வீடுனால என்ன யூஸ் பண்ணார் தெரியுமா, நான் பார்த்துக்கிறேன் இது அப்படி சொல்லிட்டு ஒரு வார்த்தை சொல்லிட்டாரு. ஏங்க, நான் தேவன் மனிதன், நீ என்ன நினைச்சு இதெல்லாம் செய்யறான்னு எனக்கு தெரியாதா? நீ என்ன நினைச்சு இந்த வார்த்தை நீ சொன்னதை எனக்கு கர்த்தர் வெளிப்பட மாட்டாரா? அவ்வளோதாங்க. சரி, ஓகே, டன். ஊழியம் இல்லை இப்போ, என்னல்ல ஊழியம் இல்லை. தமிழில் ஒரு பழமொழி இருக்கு, பட்டாதான் தெரியும் பறையனுக்கு. என்ன தெரியும்? பட்டாதான் தெரியும் பறையனுக்கு. அவன் என்ன செய்கிறானோ தவறுகள் என்பது பட்டாதான் தெரியும் பறையனுக்கு. அப்போ நான் யோசனை பண்ணேன், இப்போதான் வழியில் வரட்டும். எப்போவுமே நம்ம வந்து எப்போவுமே கடவுளோட தேவனோட ஊழியக்காரங்களை சார்ந்து நம்ம வாழணுமே தவிர, நம்ம ஒரு சொந்த முயற்சிகளை எடுப்பது வந்து தவறிடும். ஒருவேளை அழைப்பு இருந்ததுன்னா, கர்த்தர் நம்மளை கூப்பிட்டாருன்னா நம்ம அடி வைக்கணுமே தவிர, நம்ம சொந்த முயற்சியில் எதுவுமே செய்யக்கூடாது. என்னை கர்த்தர் இந்த ஊழியத்துக்கு கூப்பிடலன்னா நான் வேற விதமாக என் வாழ்க்கை போயிட்டுருக்கோம். கர்த்தர் கூப்பிடலன்னா, கர்த்தர் கூப்பிட்டதுனால அவர் ஊழியத்தில் இதெல்லாம் நம்ம செய்யணும் அப்படின்னு உள்ளே வந்துட்டோம் நாங்கள். அப்போ என்ன குறை சொன்னவங்க நிறைய பேர் இருக்கிறாங்க, நிறைய பேர் இருந்தாங்க. என்னெல்லாம் பெரிய பெரிய கேள்வியெல்லாம் கேட்டுக்கிறாங்க. அது எப்படின்னா, என்ன டைரெக்டாக கேட்காம என் பக்கத்தில் இருக்கிறாங்கள பாஸ்டர், ரொம்ப பெரியவர், அனுபவம் உள்ளவர், அவர்கிட்ட சொல்லி அனுப்பிச்சாங்க அவங்கெல்லாம். அது எனக்கு ரொம்ப மனசு கஷ்டம் ஆயிடுச்சு. என்னடா, நான் உண்மை சொன்னால் தவறாயிடுது எல்லாமே அப்படி சொல்லிட்டு ரொம்ப கஷ்டப்பட்ட நாட்கள் உண்டு. நான் உண்மை சொன்னேன், ஏன் இவங்க தவறாக மிஸ் அண்டர்ஸ்டாண்டிங் பண்ணுறாங்க? உண்மை சொல்கிறது தவறங்க அப்படின்னு நான் நினச்ச நாட்கள் உண்டு. அவர் பக்கத்தில் இருக்கிறவங்க சொல்கிறாரு, பிரதர், இந்த உலகம் உண்மை சொன்ன ఒత్తుకాదు బ్రదర్. అయ్యా, నిజం చెప్పాలని బైబిల్ చెప్తుంది అయ్యా, మనమేటే అబద్ధం అవుతుంది. కరెక్టే బ్రదర్, నువ్వు అన్నది మనకి వాస్తవం అవుతుంది, దేవునికి వాస్తవం అవుతుంది, పబ్లిక్కి వాస్తవం అవదయ్యా అంటాడు. ఇక ఆయనకి చెప్పాను,
మనం దేవుని పని చేస్తున్నామా లోకంలో ఉండమా అన్న నెక్స్ట్ మాట. మనం దేవుని పనిలో ఉన్నాం. అప్పుడు దేవుని పనిలో ఉంటే దేవునిలో నిజంగా మాట్లాడాలి. మన లోకంలో ఉంటే అబద్ధం ఆడటం న్యాయం, కరెక్ట్. మనం దేవుళ్ళో ఉండేటప్పుడు మన మీద కన్నా అబద్ధాలు ఆడాలి అన్న. ఇక ఆయనకి అర్థమైపోయింది, మనోడు గట్టిగా ఉండు, భక్తిలో విశ్వాసంలో మొండోడుగా ఉన్నాడు అన్నది ఆయనకి అర్థమైపోయింది అక్కడ. ద రీజన్. అప్పుడు చూడండి, మన దగ్గర ఎన్నో కొరతలు చూసి కూడా మనల్ని కొందరు అంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు, ముందుకి కొనసాగిపోతూ ఉండాలి. దేవుడు మనకిచ్చినది ఏదైనా కుటుంబమైనా ఉద్యోగమైనా మనకు దేవుడు ఏం ప్రసాదించాడో దాన్ని మనం చూసుకొని పోతూ ఉండాలి. కొరతలు చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు లైఫ్ అంతా. వాళ్ళతో మనకు అనవసరం, మీరు ఎట్టండి వాళ్ళు అట్టండి ఏం చెబుతూనే ఉంటారు. ఇవన్నీ వినకూడదు. మనం వినకుండా నెమ్మదిగా మన యాత్ర మనం ఏం చేయాలి, కొనసాగించే బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ బెత్తెస్ట్ కోనేరు దగ్గర వాడు 38 సంవత్సరాలుగా అతని గుణాలు మారల, అతని క్యారెక్టర్స్ మారల. వాడు యేసయ్య ఒకటి అడిగితే ఒకటి చెప్పాడు. మనం ఏం అడుగుతున్నాం అది చెప్పాలి సమాధానం. ఎప్పటికే ఇది నేర్చిపెట్టుకోండి. ఒక మనిషి, మన ఎదుటి మనిషి ఏం అడుగుతున్నాడో దానికితో సమాధానం చెప్పాలి, కానీ ఊరు తిరిగి రాకూడదు. మనం అటు తిరుగుకొని రాకూడదు. ఏం సమాధానం చెప్పాడు, ఎందుకు ప్రార్థన రాలా, రీజన్ చెప్పాలి అంతే. ఎందుకు ఈ సేవ చేయాల, ఎందుకు ఈ పని చేయాల అన్నప్పుడు దానికి రీజన్ చెప్పాలి. దానికి సొల్యూషన్ ఎవరు చెప్తారు, పాస్టే చెప్తాడు. మళ్ళా పాస్టర్ దానికి సొల్యూషన్ చెప్తాడు. ఓ అలాగనా, సరే ఇట్లా వెళ్ళు, ఇట్లా చెయ్యి, ఇట్లా ఉండు. దాని సొల్యూషన్ ఎవరు చెప్తారు, పాస్టర్ చెప్పేస్తాడు అద్భుతంగా. కాబట్టి ఎప్పుడే వచ్చి ఒకరు మనం ఏం సమాధానం చెప్తున్నా దాని కరెక్ట్గా మనం చెప్పేసేయాలి. ఇది నిజం, ఇది వాస్తవం. ఇక యేసయ్య చూశాడు, వాడు అదే చెప్తున్నాడని తెలుసుకున్నాడు. వాడి దగ్గరికి నేరుగా వెళ్ళి ఒక్క చిన్న ప్రార్థన చేశాడు. ఆ మాటను చదవండి. ఆ కింద భాగంలో 8వ వాక్యాన్ని చదవండి. యేసు నీవు లేచి నీ పరుపుని ఎత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపుని ఎత్తుకొని నడిచెను. చప్పలు కొట్టండి గట్టిగా. 38 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్న వాడు చెప్పిన ఏ మాట యేసయ్య వినకుండా లేయి పైకి అట్లా అన్నాడు అంతే. వాడు దిక్కుని పైకి లేచాడు. ఆ వేసుకున్నాడు కదా పరుపు, దాన్ని చుట్టుకున్నాడు, సంకలో పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏ స్థితిలో పడాడో ఆ స్థితిలో యేసయ్య అతన్ని పైకి లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, నా వల్ల కావటం లేదు, ఇది మానేసుకోలేకపోతున్నా, ఇది వదులుకోలేకపోతున్నా, ఈ అలవాటుని నేను అస్సలకి బొత్తిగా మర్చిపోలేకపోతున్నాను అట్లని మీరు అనుకుంటారేమో. ఆ స్థితిలో నుండి మార్చగల శక్తి యేసయ్య ఒక్కడికే ఉంది. యేసయ్యకి ఒక్కడికే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్లు ఉంటాయండి. కొందరికి అప్పులు తీసే అలవాటునే ఉంటుంది, అప్పులు తీస్తూనే ఉంటారు లైఫ్ అంతా. అదొక దెయ్యం, అప్పుల దెయ్యం. అది ఏడో దగ్గర చేయి చాపాలి, ఏడో దగ్గర తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి. లైఫ్ అంతా అట్నే పోతుంటుంది. నేను పాస్టర్ ఒక ఇంటికి పోయాం రైల్వే క్వార్టర్స్లో. వాళ్ళ మనవడు బాల్కనీ నుంచి దొంగి చూశాడు వాళ్ళ నానమ్మని. నేరుగా కొడుకు దగ్గర వచ్చి అంటాడు వాళ్ళ అబ్బాయి దగ్గర, అప్పులమ్మ వస్తుందని. నేనా వాడిని చూసి ఏంట్రా ఏం చెప్తున్నాడు వాడు, ఏదో అప్పులమ్మ అంటండి ఏందా అన్న. ఏం లేదు సార్, మా ఇంట్లో ఒక పేరు పెట్టినాం మా అమ్మకి. ఏం పేరు పెట్టినారా? అప్పులమ్మని పేరు పెట్టినాం సార్. ఎందుకురా పేరు పెట్టినవు? 2 పెన్షన్లు వస్తుండే ఆమెకి.
ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో, ఒకటి చెన్నై కార్పొరేషన్లో. ఆమెకి ఎందుకురా ఈ పేర్లు, దర్బాగా బతకచ్చు కదా అన్న. సార్ ఎంత వచ్చినా అది అట్లా నోట్లు వేసుకొని మింగేస్తుంది, మళ్ళా పోయి చేలు చెప్తా ఉంటుంది అని అంటున్నాడు. నాకు ఆశ్చర్యం పుట్టింది. ఆ ఇంట్లో ఇంకొక పేరు ఉంది, అప్పులామని. కొందరు అంటారు ఈరోజు చెయ్యి దురద వస్తుంది, ఏదనే తెలియదు అంటారు. దురద వస్తే డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకో, ఏడన్నా పోయి చేయి చెప్పాక. సమస్యలో పడేది నువ్వు కాదు, నీ కుటుంబం. ఇరుకులో మాటుకునేది నువ్వు కాదు, నీ ఫ్యామిలీ. ద లీజన్. అందులో కొందరు ఉంటారు తీసుకుని ఏమరిచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంకా మోసగాళ్ళు, అతి పెద్ద మోసగాళ్ళు వాళ్ళు. ఎవరు మనల్ని నమ్మిచ్చారా వాళ్ళకి మనం తిరగా న్యాయం చేయాలి, ఇచ్చేసేయాలి. ఆ మనిషికి ఆమెకి కనపడకుండా మరుగుమరుగ్గా బతికే వాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకు అంత దొంగతనము? మానవుడని అన్నప్పుడు పౌరుషం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, నిరీక్షణ ఉండాలి గుండెల్లో. అంత వాళ్ళకి ఎన్న సులభమా, ఈడిచి బతికే బతుకు అంటారు దాన్ని. మరుగుమరుగ్గా వాళ్ళు వస్తే ఎస్కేప్ అయ్యేది, వాళ్ళు వస్తే దూరంగా వెళ్ళేది. ఏంటంటే వాళ్ళు వస్తే ఫోన్లు తీయకుండా ఉండేది. వాళ్ళు వస్తే నాకు లేదండి ఇంతవరకు. మొన్న నేను పాస్టమ్మ ఇద్దరం మాట్లాడుకుంటా వస్తున్నాం. ప్రతి మన సేవకు వచ్చి నేండ్లయింది, ఎవరు సహాయం కోరలేదు. మన సొంత ఏసైనా అనుకుని వస్తూ ఉండము. ఈ 14 yearsలో మనము రెంట్లోనే ఉంటున్నాం. ఇట్లా మన వే పోతా ఉంది. మనం ఎక్కడన్నా మళ్ళీ కొట్లు ఏదన్నా అప్పు పెట్టినామా, ఒక పాల ప్యాకెట్ ఏడన్నా అప్పు పెట్టినామా, ఎక్కడైనా మనం ఏదన్నా ఉందా, అక్కడెక్కడన్నా పెట్టుండమా, ఇక్కడెక్కడన్నా పెట్టుండమా, అట్లని డిస్కషన్ చేసుకుంటా వస్తున్నాం నేను పాస్టమ్మ. పాస్టమ్మ అంటది ఇంతవరకు ఎక్కడ పెట్టలేదండి, ఎవరు మనల్ని అడిగినట్లుగా మనకి కూడా తెలియలేదండి అనింది. ఎక్కడ మనం పెట్టినట్టుగా ఇంతవరకు తెలియలేదండి, ఎవరు మనల్ని అడిగినట్లు కూడా తెలియలేదండి. అబ్బా, దేవుడు ఎంత గొప్పోడో. ఈ 14 ఏండ్లు ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉంటాయి. మనకి 10 రూపాయలు కూడా కనీసం ఒకరికి బాకిపడేటట్లుగా వాళ్ళను మనం అనిపించుకునేటట్లు చేయకుండా కాపాడుండా దేవుడు మనల్ని. ఎంత గొప్పోడు మనం ఆరాధించే దేవుడు. మీకు అందరికి కూడా చెప్పాను, నేను నా బండి ఈఎంఐలో కొన్నాను, 3 సంవత్సరాలు డ్యూ వేయించుకున్నాను. ఒక్క డ్యూ మాత్రమే బయట నుండి వచ్చింది, మిగతా 35 డ్యూలు నేను కట్టినానని. ఒక్క డ్యూ కూడా ఒక్క వ్యక్తి కూడా ఒక్కసారి కూడా ఒక ఫోన్ చేయనిపించలేదని చెప్పిన నేను. ఇప్పుడు నా ఫోన్లో పిచ్చికి వస్తాయి, లోన్లు ఎత్తామయ్యా, 1,00,000 రూపాయలు ఎత్తాం, 2 లక్షలు ఇస్తామయ్యా, మీరు ఈఎంఐలు కట్టారయ్యా, మీ ఏందయ్యా సివిల్ స్కోరా అది ఉందయ్యా, మీరు ఏదన్నా తీసుకోండి అయ్యా, మీరు 2 నిమిషాలు అయ్యా ఫోన్లు అట్నే ఉండండి అయ్యా, అట్నే ట్రాన్సాక్షన్ చేస్తాను అంటుంటారు. ఇటు పక్క ఒకరు, ఇటు పక్క ఒకరు బతిలాడుతున్నారు. ఏదన్నా ప్రోడక్ట్ నువ్వు ఒక్కరిపైన అవసరం లేదు తీసుకెళ్ళిపో అంటారు. ప్రోడక్ట్ ఏదైనా ఈఎంఐలు తీద్దాం అనుకుంటే ఈ అవసరం లేదు, మీరు తీసుకెళ్ళిపోండి మీ వస్తువుని అని అంటుంటారు. సివిల్ స్కోర్స్ వస్తున్నారు. ఒక రోజుల్లో నా పరిస్థితి చెప్పాలి మీకు. మీరు ఏం జాబ్ చేస్తున్నారు సార్, శాలరీ బిల్ ఏదన్నా ఉందని అడిగారు నన్ను. శాలరీ బిల్ ఎక్కడ ఉంటుందండి? శాలరీ బిల్ ఎక్కడ ఉంటుంది? మనకి ఎక్కడ ఉండే శాలరీ బిల్ ఏదో ఏదన్నా కంపెనీ కింద మనం ఉంటే మనకి శాలరీ బిల్లులు ఉంటాయి.
నేను చెప్పిన సోషల్ వర్క్ కింద వస్తుంది, చర్చ్ మినిస్ట్రీ సోషల్ వర్క్ కింద వస్తుంది. కాబట్టి నేను సోషల్ వర్క్ మ్యాన్ అంటే సోషల్ వర్క్ మ్యాన్ కదా డీవి ఇవ్వనదండి, ఏమి ఇవ్వనదు, ప్రోడక్ట్ ఇవ్వనవదు. అట్లా ఎన్నో చోట్ల అవమానం ఉంది నాకు. సోషల్ వర్క్ అంతా ఈయనవదండి. శాలరీ బిల్ ఉందా, నేను పోయి అడగనవుతుంది ఎవరినన్నా? మా నాయన అడగనవుతుందా? మా నాయన ఇచ్చిన కాల నుంచి ఆలోచన, వీడు ఎందుకు అడిగిండు, నా పెన్షన్ బుక్ ఎందుకు తీసుకొని పోయిండు, నా ఏటీఎం కార్డు ఎందుకు తీసుకొని పోయిండు, ఏం చేస్తాడు దీన్ని పెట్టి, రేపు నా బతుకేమవ్వాలా, నా పరిస్థితి ఏమో అని ఆయనలో రైలు బండ్లు బరకతాయి. ఇక ఎవరన్నా మీ బిలివర్ని అడిగినామంటే అన్నెందుకు తీసుకెళ్ళిండు దీన్ని, ఏం చేస్తాడు దీన్ని పెట్టి, ఒకవేళ ఆయన కట్టకపోతే మన నెత్తి మీద పడుతుంది. ఆయన పాస్టర్ గట్టిగా అడగనవదు ఆయన్ని, ఆయన పాస్టర్ అయిపోయిండు, మనం గట్టిగా అడగనవదు. అందువల్ల మానేద్దాం, అసలు నా దగ్గర ఏటీఎంఏ లేదని చెప్పేద్దాం, అట్లన్నా ఐడియల్స్కు మీరు వచ్చేస్తారు. ఇంకా నాకు ఎత్తిన పేరు పాత్రగ్రాం ఉలగత్తుల నడిగ్రాముల నా விசுவாசில இருந்து வளர்ந்தவன். எவ்வளோ அனுபவங்கள் இருக்குது தெரியுமா உள்ள. என் கூட நீங்கள் உட்கார்ந்தீங்கன்னா அவ்வளோ காரியங்கள் நான் சொல்லிக் கொடுப்பேன். நான் அவ்வளோ காரியங்கள் சொல்லிக் கொடுப்பேன். நீங்கள்லாம் சிடி ஸ்கேனெல்லாம் எடுக்க தேவையில்ல, இங்கே முன்னாடி நின்னாலே நாங்களே எடுத்துருவோம். நாங்களே சிடி ஸ்கேன் பண்ணிவிடுவோம். எங்களுக்கு தெரிஞ்சு போயிடும், அந்த ஸ்பிரிட்டில் தெரிஞ்சிடும். வேதத்தில் ஒரு வார்த்தை இருக்குது, பகுத்து அறிவு அப்படின்னு போட்டிருக்கா வேதத்தில். மற்றவங்களை அறிகிற பகுத்தறிவு அது இருக்கணும். அது கடவுள் கண்டிப்பாக எங்களுக்கு கொடுப்பாரு, ஊழியக்காரங்களுக்கு எங்களுக்கு கொடுப்பாரு, கண்டிப்பாக கொடுப்பாரு. அப்போ அதில் கண்டுபிடிச்சிடுவோம் கேரக்டர்ஸ் எல்லாம், அதில் ஸ்கேன் பண்ணிவிடுவோம் நாங்கள். ஓ டன் 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 விளங்கிடுச்சு. அப்போ நீங்கள் யோசிக்கணும், எப்போவுமே நம்ம வாழ்க்கையில் நான் நிறைய இடத்துல அந்த அவமானம்லாம் பட்டிருக்கிறேன். ஆனால் அவங்க இன்னைக்கு நம்ம ஒரு காரியம் சக்ஸஸ்ஃபுல்லாக ஆக்குறதுனால, இன்னொரு காரியம் கரெக்டாக நம்பி கூட நம்ம கட்டினதுனால, இன்னொரு காரியம் நம்ம கட்டினதுனால, உங்களுக்கு பணம் வேணுமா, லோன் வேணுமா அப்படின்னு கேட்க ஆரம்பிச்சிட்டாங்க. நான் அப்போ சொல்ல முடியாது இல்லை, நான் கேட்கும்போது அவங்க இல்லை கொடுக்க முடியாது சொன்னாங்கல்ல, அப்போ சொல்ல முடியாது நான் யார் என்பது. நான் கட்டி முடிச்ச அப்புறமா நீயே தெரிஞ்சுக்கோ நான் யார் என்பது. வார்த்தையில் அல்ல, செயல்களில் பாரு. இப்போ பாருங்க, நம்ம எப்பவுமே நம்ம வாழ்க்கையில் நிறைய இப்படிப்பட்ட சூழ்நிலைகள் எல்லாம் வரும். ஆனால் எங்கே கூட கடன் படாமல் கர்த்தர் நம்மளை வழி நடத்துறாருன்னா அது பெரிய விஷயம், பெரிய ஆசீர்வாதம். அல்லேலூயா, அல்லேலூயா. ஓகே, இவன் சுகம் பெற்றுக்கொண்டாருங்க, கடவுளை எழுப்பிட்டாரு. அவனுக்கு ஒரே சந்தோஷம். 30 வருஷமா 38 வருஷமா இருந்த அந்த பயங்கரமான அந்த வியாதியில், அவன் கொடுமையாக அந்த வியாதியில் இருக்கும் பொழுது அவனுக்கு விடுதலை கிடைச்சது ரொம்ப சந்தோஷம். இவர் நேராக போயிட்டார். உடனே சபைக்கு போகிற ஆரம்பிச்சிட்டார் இவர். நீங்கள் வீட்டுக்கு போய் படிங்க, நான் சொல்லிடுறேன். ஓகே, நீங்கள் வீட்டுக்கு அப்படியே கண்டினியூ பண்ணிக்கிங்க, வீட்டில் போய் படிங்க. ஒரு நாள் இவன் இருக்கிற ஊருக்கு ஏசப்பா போனார், பிரசங்கம் பண்ணுறதுக்காக போனார் சபையில். இவன் லாஸ்ட்டில் உட்காந்துக்கிறான். எங்கே உட்காந்துக்கிறான்? லாஸ்ட்டில் உட்காந்துக்கிறான். ஏசப்பா நேராக போயிட்டு ஜபக்கூட்டம் முடிஞ்சிச்சு, நேராக போய் கிளம்பி நேராக போனார், அவர்கிட்ட பேசினார். என்னப்பா எப்படி இருக்கிற, நல்லா இருக்கிறியான்னு கேட்டார். நல்லா இருக்கிறேன். அப்போ கடவுள் சொன்னார், நீ சுகம் பெற்றுக்கொண்ட, ஒன்றுமே பாவம் செய்யாம வாழ்ந்துடு, నువ్వు స్వస్థత పొందుకుంటువి, ఇది మొదలుకొని పాపం చేయకుండా బ్రతుకు అన్నాడు. அதோட காரியம் என்ன தெரியுமா? உன் கேரக்டர்ஸ் தான் 38 வருஷமாக இந்த சிறையில் நீ இருந்த.
ஏன்னா அது நீ தகுக்க முடியல, விட முடியல. அந்த கேரக்டர்ஸ் நீ மாத்தினியன்னா உன் வாழ்க்கையில் இப்படிப்பட்ட கொடூரமான நோய்கள், பாடுகள், பலவிதமான காரியங்கள் எதுவும் நெருங்காது. మొదలాగా అది నీ సెయ్యి அப்படின்னு கடவுள் சொல்லியிருக்கிறாరు. నువ్వు స్వస్థత పొందుకుంటివి, మరి ఎక్కువ కీడు నీకు రాకుండానట్లుగా ఇది మొదలుకొని పాపం చేయబాక అన్నాడు. మరి ఎక్కువ కీడు అంటే అంది ఇంతకు ముందు చేసిన కీడుకే కాళ్ళు చేతులు బండి. నీకు మరలా ఏదన్నా చేసావా, మరి ఎక్కువ కీడుని తెచ్చుకున్నావా, నీ బతుకు అంతరించిపోతుంది. కాబట్టి ఇంకైనా బాగుపడేది నేర్చుకో. అట్లని యేసయ్య అతనికి లాస్ట్ హెచ్చరిక ఇచ్చాడు. ఆ మాట ఉందా లేదు? నేను చదవాలన్నా 14వ వాక్యం చదవండి. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇంకా పాపము చేయకమని చెప్పగా, వాడు వెళ్ళి తాను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పసాగాను. అప్పుడుదా తెలిసింది యేసేదా నన్ను బాగు చేశాడని ఆయనకి. దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో యేసయ్యకి తెలుసు కాబట్టి అందులో నుంచి మనం లేపుతాడు. కాబట్టి మన స్థితిగతులన్నీ దేవునికి మనం అప్పగిద్దాం. అందరు పైకి లేచి పడుకోండి, ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అందరు లేచిన పడుకోండి, ప్రార్థన చేయండి. మన స్థితిగతులన్నీ ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రేయర్ చేయండి, అందరు ప్రేయర్ చేయండి. ఒకవేళ ఇంకా మనలో మార్చుకోలేని ఏమైనా ఉన్నాయేమో అవి మార్చుకుందాం. మనలో ఏదన్నా విడవకుండా ఉండే అలవాట్లు ఏమన్నా ఉండేయేమో అవి వదిలిపెడదాం. మనం యేసయ్య వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. మన దగ్గర వదలలేకపోతున్నాం ఈ క్యారెక్టర్స్ని. అవి మానేద్దాం. వాడు బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఆయన విరిగి అక్కడికి వెళ్ళాడంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ అలవాటు కింద నువ్వు ఇంకా బానిసై మరలా ఆ తప్పులే చేస్తూ నీ జీవితంలో నువ్వు నష్టపోతున్నావో అది యేసయ్యకి తెలుసు బాగా. ఆ తప్పును మాని, ఆ తప్పును వదిలేసే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. అయ్యా, ఏ బంధకాల్లో నేను ఉన్నానో దాంట్లోంచి నన్ను విడిపించు యేసయ్యా. ఏ పాపానికి నేను దాసునై ఉన్నానో, ఏ శాపానికి నేను గురై ఉన్నానో, ఏది నేను మార్చుకోలేకపోతున్నానో దాన్ని మార్చు ప్రభువా. నా గుండెని, నా హృదయాన్ని మార్చు ప్రభువా. పాపానికి జీతం మరణమని వాక్యంలో రాయపడి ఉంది. నేను మరలా తప్పులు చేస్తూ నిన్ను బాధపరుస్తున్నాను. సంవత్సరాలు గడిచిపోతుండే కానీ నాలో మార్పు రానంటుంది. అయ్యా, నా జీవితం మారనంటుంది, నా మాటలు మారనంటున్నాయి, నా ఆలోచనలు మారనంటున్నాయి, నా క్యారెక్టర్స్ మారనంటున్నాయి, నా మాటల పద్ధతులు మారనంటున్నాయి, నా గుణాలు మారనంటుండే నాయన. ఆ 38 సంవత్సరాలుగా ఉన్నవాడిని పైకి లేవనెత్తినట్లుగా నా క్యారెక్టర్స్ల నుంచి నన్ను పైకి లేవనెత్తయ్యా. నా పాపం నుంచి నన్ను పైకి లేవనెత్తయ్యా. నా కట్టుల్లో నుంచి నువ్వు నన్ను పైకి లేవనెత్తయ్యా. ఎవరు నాకు చెప్పినా నేను విన్నంటున్నాను.
ఎవరు ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా నేను ఆలకించనంటున్నా. ఎన్నో రకాలుగా చెప్పి చూస్తున్నారు, అయినా నేను అది వదిలేసుకోలేకపోతున్నాను. నువ్వు ఒక్కడవే చేయగల దేవుడు అని వాక్యం చెప్తుంది. నన్ను మార్చయ్యా, నన్ను మార్చు నాయన. నేను నిన్ను సంతోషపరిచే బిడ్డగా నేను మారాలి. నేను నిన్ను ఘనపరిచే బిడ్డగా నేను మారాలి. ఆ కృప ద్వారా నన్ను నువ్వు నింపమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ఒక చరణం పాడుతుంది. ఎవరు ఇంకేమన్నా పాడతారా? సిఫోరాలు పాడుతుంది. என்னை காண்பவரே, தினம் காப்பவரே, தினம் காப்பவரே, ஆராய்ந்து அறிந்திருக்க